ప్రేమ అనేక పాపములను కప్పును కొనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవాడై ఉండండి. ఈ ప్రేమ భార్య భర్తల ప్రేమ కాదు, అన్నదమ్ముల ప్రేమ కాదు, అక్క చెల్లి ప్రేమ కాదు, తోటికోడళ్ళ ప్రేమలు కాదండి ఇవి. ఈ ప్రేమ దైవ ప్రేమ. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన వారు అందరిలో నిలిచి ఉండే ప్రేమ ఇది. కన్న తల్లి కడుపున పుట్టిన ప్రేమలో, తమ్ముడిలో, అక్కలో ఈ ప్రేమ స్థిరంగా ఉండకపోవచ్చు. ప్రేమ ఉండొచ్చు, ఎవరిలో ప్రేమ ఉండదని నేను అంటలేదు, ప్రేమ ఉంటుంది. కానీ ప్రేమ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. నా సొంత తమ్ముడిని నేను ప్రేమించవచ్చు, అది కష్టాలు ఉంటే ఆదుకోవచ్చు, కానీ ఆదుకునే పరిస్థితి నా దగ్గర లేకపోవచ్చు. ప్రేమ చూపించాలని ఆశ ఉన్నా కొంతమంది ద్వారా నేను ఆగిపోవచ్చు. ఈ తల్లి ప్రేమకు, తండ్రి ప్రేమకు అడ్డంకులు ఉంటాయి, కానీ యేసుక్రీస్తు ద్వారా కడగబడిన వారిలో ఆ ప్రేమకు అడ్డంకి ఏది ఉండదు. ఆమేన్. ఎందుకో యేసుక్రీస్తు రక్తానికి ఉన్న శక్తి అది. పాపిష్టి రక్తము ద్వారా పుట్టిన మనము ఈ ప్రేమలు ఉన్నా స్థిరంగా ఉండము, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ఈ ప్రేమలో అగాపే ప్రేమ ఉంటుంది, స్థిరమైన ప్రేమ, త్యాగపూరితమైన ప్రేమ ఉంటుంది. దయచేసి దేవుడు చెప్తున్న ఈ ప్రేమ నీకు అర్థం కావాలి. అందుకే ప్రేమ అనేక దోషములు కప్పును. ఎందుకన్నాడు ఆ దోషాలు? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమించి వస్తే దేవుడు నిన్ను నిష్కపటమైన ప్రేమతో ప్రేమిస్తాడు. నువ్వెన్ని తప్పులు చేయొచ్చు, ఎన్ని పాపాలు చేయొచ్చు, ఎన్ని పొరపాట్లు చేయొచ్చు, దేవుడు నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తాడు. ఎందుకని? నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి. నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ పాపములన్నీ తుడిచివేస్తాడు. అసలు నువ్వు ఎప్పుడు పాపము చేయట్టుగానే ఎంచుతాడు.